హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమనూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెళ్లి కూతురు అలిగింది అనే కథను చెప్పుకుందాం. కథ రచయిత జిఎస్ లక్ష్మి గారు. కథలోకి వెళ్దాం. పెళ్లి కూతురని ప్రత్యేకంగా కట్టిన ఎర్రచీరని పట్టుచీర కన్నా ఎక్కువగా నీరజ మొహం కోంతో ఎర్రబడిపోయింది. బ్యూటీషియన్ మేకప్ వేస్తూ బుగ్గలకు అద్దిన గులాబీ రంగు నీరజలో బుసలు కొడుతున్న కోపానికి తనని తాను ఎర్రగా మార్చేసుకుంది. కంటికి దిద్దిన నల్లని కాటుక ఆమె కళ్ళలోకి చేరిన ఎరుపు ముందు చిన్నబోయింది. మనసు ఉక్రోషంతో మండిపోతుంటే, ఆ ఆవేశానికి పెదవులు అదురుతుంటే, ఇంత పొడుగున వేసిన పూలజడని తన కదలికలకి అడ్డుగా ఉందంటూ ఒక్క విసురున వెనక్కి విసిరిన ఊపికి ఆ జడలో చుట్టిన గులాబీలు, మల్లెలు బెదిరిపోయి చెదిరిపోయాయి. పెళ్లి కూతురైన నీరజ పెళ్లి సమయానికి నాజూకైన సరస సల్లాపాల సత్యలా కాకుండా, నరకాసుర సంహార సమయాన కనిపిస్తున్న వీరనారి సత్యభామలా కనబడుతుంటే, ఎదురుగా ఉన్న ఆమె తల్లి తండ్రే కాకుండా దగ్గరి బంధువులందరూ బెదిరిపోయారు. అంతకు సరిగ్గా గంట ముందు ఆ సిటీలోనే అది చాలా ఖరీదైన కళ్యాణ మండపం. అక్కడ తమ పిల్లల పెళ్ళిళ్ళు చేశామని ఎంతోమంది గొప్పగా చెప్పుకునే ఆ చోట అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఆ సిటీలోనే గొప్ప పేరు, హోదా, డబ్బు ఉన్న ఆదిశేషయ్య గారమ్మాయి పెళ్ళి. పెళ్లి కొడుకు కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన ధర్మతేజ గారి ఒక్కగానొక్క కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సుధాకర్. అందుకే ఆ హాలంతా సిటీలోని పెద్ద మనుషులు అనబడే వాళ్లతో కిటకిటలాడిపోతోంది. సరిగ్గా సుముహూర్త సమయం. ఆయన్ ముహూర్త సుముహూర్తమస్తు అంటూ ఒకరి శిరస్సు మీద మరొకరితో వధూవరులిద్దరి చేత జీలకర్ర బెల్లం కలిపిన ముద్దని పెట్టించాడు పురోహితుడు. ఒక్కసారిగా పూల జల్లులా వారిద్దరి తలల మీద అక్షింతల వర్షం కురిసింది. తొందర పనుల మీద వెళ్ళవలసిన పెద్ద మనుషులు కూడా నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి అరగంట పైగా క్యూలో నిలబడవలసి వచ్చిందంటే అదెంత గొప్పవారింట్లో పెళ్ళో అర్థమైపోతుంది. సుముహూర్తం అవగానే వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోగా ఇంకా హాల్లో 300 మంది జనం ఉండనే ఉన్నారు. వాళ్ళందరూ మంగళసూత్రధారణ, తలంబ్రాలు కూడా చూసి పెళ్లి భోజనం చేసి వెళ్ళాలని అనుకుంటున్నవారు. ఎందుకంటే వారందరికీ కూడా ఆదిశేషయ్య గారితోనూ, వారి వియ్యంకులు ధర్మతేజ గారితోనూ కూడా కావలసిన పనులు చాలా ఉన్నాయి మరి. తల్లిదండ్రులిచ్చిన మధుపర్కాలు కట్టుకు రావడానికి పెళ్లికూతురు నీరజను ముత్తైదువులు లోపలికి తీసుకెళ్లారు. మధుపర్కాలు మార్చుకురాగానే మంగళసూత్రధారణ, ఆ పైన తలంబ్రాలు అవగానే పెళ్లి భోజనం అనుకుంటూ చుట్టపక్కలు గుంపులుగా చేరిపోయి కబుర్లలో పడ్డారు. కాలం గడుస్తోంది. పావుగంటయింది. పెళ్లికూతురు రాలేదు. ఇంకా రాలేదేమిటా అని వేచి చూస్తున్నారు అందరూ. అరగంటయింది. రాలేదు. అసహనం తలెత్తుతుంది అందరిలో. అయినా ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారమ్మా. సుముహూర్తానికి ఒక మేకప్పు, సూత్రధారణకి మరో మేకప్పును. ఈ వీడియోలు వచ్చాక మేకప్ల వాళ్ళు, బట్టల వాళ్ళు మహా బాగుపడిపోతున్నారు. ఒక నడివయసు ఆవిడ దాచుకోలేక బయటకే గట్టిగా అనేసింది.
ఆ మాట పట్టుకొని అక్కడున్న కొందరు 2 గ్రూపులుగా మారిపోయి ఆ టాపిక్ మీదే చర్చలు మొదలుపెట్టేశారు. ముప్పావు గంట దాటిపోయింది. పెళ్ళికూతురు నీరజ ఎక్కడా అయిపు అజా లేదు. ఇంకా ఆహుతుల్లో సహనం నశించిపోతోంది. అందరికన్నా ఉడిగిపోతున్నవాడు పెళ్ళికొడుకు సుధాకర్. తెల్లారకుండా అతన్ని లేపేసి తలంటేసి అలవాటు లేని పంచెకట్టేసి అక్కడ కూర్చోబెట్టారు. పిల్లాడు బుద్ధిమంతుడు కనుక ఎదురు ప్రశ్నించకుండా పురోహితుడు ఏం చేయమంటే అది చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడే 10 దాటింది. అతని గొంతులో కాస్త కాఫీ పొద్దామన్న ఆలోచన కూడా అక్కడెవరికీ కలగటం లేదు. ఇంకెంత సుముహూర్తం అవనే అయ్యింది. తర్వాత సూత్రధారణ, తలంబ్రాలే కదా అనుకుంటూ అతనికి తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో ఓపిగ్గా కూర్చున్నాడు. కానీ ఇది మరీ విడ్డూరంగా ఉంది. చీర మార్చుకురావడానికి పెళ్ళికూతురికి గంట కావాలా? ఏమైనా మాట్లాడదామంటే ఆ సమయంలో బాగుండదేమోననుకుంటూ తల్లివైపు చూశాడు సాభిప్రాయంగా. పెళ్ళికొడుకు తల్లి సుభద్ర ఓసారి స్టేజ్ చుట్టూ చూసింది. ఎక్కడా పెళ్ళికూతురు తల్లి గాని తండ్రి గాని కనిపించలేదు. ఇంకిలా లాభం లేదని కూతురు హేమని పిలిచి లోపలికెళ్ళి చూసి రమ్మంది. 5 నిమిషాల్లో ఆ కూతురు పరిగెట్టుకుంటూ వచ్చింది. పెళ్ళికూతురు తల్లి, తండ్రి, వారి తరపు దగ్గర చుట్టాలు అందరూ ఓ గదిలో చేరి తలుపులేసుకొని ఏదో మాట్లాడుకుంటున్నారట. సుభద్రకి అర్థం కాలేదు. ఈ టైంలో అంత రహస్యంగా తలుపులేసుకొని మాట్లాడుకునే విషయం ఏమై ఉంటుంది? యువతల తాళి కట్టడానికి పెళ్ళికొడుకు, అది చూడడానికి ఇంతమంది అతిథులు హాల్ నిండుగా కూర్చొని వేచి చూస్తుంటే వాళ్ళు లోపల ఏం మంతనాలాడుతున్నట్లు? కొంపదీసి ఈ పెళ్ళి కానీ ఆ పిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా చేశారా? అలాగైతే మరి సుముహూర్తానికి మటుకు ఎందుకు కూర్చున్నట్టు? మనిషి కూడా సంతోషంగానే కనిపించింది. కానీ ఎక్కడా ఇష్టం లేనట్టు లేదే. కొడుకు వైపు చూసింది. అప్పటికే గంట నుంచి ఆ సన్నటి పెళ్లిపేట మీద కూర్చోలేక అవస్థపడుతున్న సుధాకర్ ఇంకా లేవడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే భర్త ధర్మతేజని, తమ్ముడు గిరిధర్ని పక్కకు పిలిచింది. ఆడపెళ్లి వాళ్ళ రూమ్ వైపు వెళ్ళి అసలు సంగతేంటో కనుక్కొని రమ్మంది. పెద్ద మనుషులిద్దరూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్ద మనిషి తరహాని ఓ పక్కన పెట్టేసి తలుపులు గట్టిగా డబడబా బాదేశారు. అయితే 5 నిమిషాలకి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. పెళ్ళికూతురు మేనమామ తల బయటికి పెట్టి వీళ్ళని చూసి ఓ వెర్రి నవ్వు నవ్వి ఒక 5 నిమిషాలు అంటూ మళ్ళీ డబ్బాలను తలుపు వేసేశాడు. వీళ్ళకేం అర్థం కాలేదు. అయినా పట్టు విడవకుండా మళ్ళీ తలుపులు బాదేశారు. ఈసారి పెళ్ళికూతురు తండ్రి ఆదిశేషయ్య తలుపు కొద్దిగా తెరిచి చూశాడు. అంతే. ఆ అవకాశం వదులుకోకుండా పెళ్ళికొడుకు మేనమామ ఆయన్ని చేయి పుచ్చుకొని బలవంతంగా బయటికి లాగేశాడు. ఆ లాగుడికి కింద పడిపోతున్న ఆయన బలవంతంగా ఆపుకొని, బావగారు, ఆలస్యానికి క్షమించండి. ఇదిగో అమ్మాయి వచ్చేస్తోంది. ఏమే
అంటూ మళ్ళీ రూమ్లోకి దూరబోతున్న అతని వెనకాలే వీళ్ళిద్దరూ కూడా ఆ రూమ్లోకి దూరారు. అక్కడ నరకాసుర సంహార సమయాన వీరనారి సత్యభామల రోషంతో బుసలు కొడుతున్న పెళ్ళికూతురు నీరజని చూసి హడలిపోయారిద్దరు. ఇంకా మధుపర్కాలు మార్చుకున్నట్టు లేదు. సుముహూర్తానికి కట్టిన పట్టుచీరలోనే ఉంది. ఏంటమ్మా ఆలస్యం? అవతల అందరూ ఎంతసేపని వెయిట్ చేస్తారు? ధైర్యం తెచ్చుకొని సూటిగా పెళ్ళికూతుర్నే అడిగేశారు ధర్మతేజ. మామగారిని చూసి నీరజ జుట్టు బట్టలు కాస్త సర్దుకొని, నేను రెడీయేనండి, మా నాన్న నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే అంది నెమ్మదిగా, అయినా ఖచ్చితంగా. ఏం కావాలి నీకు అని అడిగిన వియ్యంకులు ధర్మతేజ ప్రశ్నకి అడ్డం వస్తూ, బావగారు, దానికి చిన్నతనం, దాని మాటలు మీరు పట్టించుకోవద్దు అన్నాడు ఆదిశేషయ్య. చిన్నతనం ఏంటి? బీటెక్ పాస్ అయింది, ఎంఎన్సీలో 4 ఏళ్ల నుంచి జాబ్ చేస్తోంది. ఆ మాత్రం తెలీదు? ఈ పెళ్ళేదో అయ్యాక, అవతల వచ్చిన అతిథులు వెళ్ళాక మీరిద్దరూ కూర్చొని తేల్చుకోండి మీ గొడవ. అంతేకాని ఈ టైంలో ఇలా ఆలస్యం చేయడం బాగుండదమ్మా అన్న ధర్మతేజ మాటలకి మీకు తెలియదు మామగారు, ఇప్పుడు కనుక నేను పట్టుదలగా ఉండకపోతే తర్వాత మా నాన్న అస్సలు నా మాట వినరు. అందుకే ఆయన ఒప్పుకునేదాకా తాళి కట్టించుకోనని నేనింత పట్టుబట్టాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి అంది నీరజ మర్యాదగా మామగారితో. అసలు ఈ పెళ్ళికూతురు ఎందుకు కలిగిందో కారణం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.